ఈటీవీ ఆధ్వర్యంలో చంద్రగిరిలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణుదేవునికి సమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగానదికి సమానమైన నది లేదన్నది పురాణాల ప్రతీతి. అంతటి విశిష్టమైన కార్తీక మాసంలో శివకేశవులకు పూజ చేసుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటీవీ లైఫ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరిలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తోంది. మనం చూడొచ్చు, శ్రీనివాస మంగాపురం రహదారిలోని పోలీసు క్వార్టర్స్ మైదానంలో మరికొద్దిసేపట్లో ఈ కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. కార్తీక దీపోత్సవానికి అశేషంగా భక్తులు తరలిరానున్నారు. భక్తులకు అవసరమైన పూజా సామాగ్రి పూర్తిగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలోనే అందజేస్తున్నారు. మనం చూడొచ్చు, పోలీసు క్వార్టర్స్ మైదానంలో ఏర్పాట్లను అత్యంత రమణీయంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దాదాపుగా 1200 మందికి పైబడి భక్తులు ఒకే ప్రాంతంలో కూర్చొని ఏకకాలంలో కార్తీక దీపం వెలిగించుకునేందుకు ఏర్పాట్లు చేసిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈరోజు కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన దినం కార్తీక సోమవారం. కార్తీక సోమవారం రెండో సోమవారం రోజు మూడో సోమవారాన కార్తీక దీపం చేసుకునేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైవ్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లో ఈ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ముఖ్య అతిథులు అందరూ రానున్నారు. చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని, అదేవిధంగా ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. జ్యోతి ప్రజ్వలన తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనాలు, అనంతరం కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్తీక దీపోత్సవం రాత్రి 8 గంటల వరకు సాగనుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఈ కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చంద్రగిరి నుంచి.